అంటే మాధవి గారు ఇప్పుడు మనం అండూ చేయలేం. ఇన్ని ఇయర్స్‌లో వచ్చిన దాన్ని ఏది మనం అండూ చేయలేం. ఏది చేయలేం. రైట్ నౌ అప్పట్లో ఉన్న పరిస్థితులు కొంచెం లిమిటెడ్‌గా ఉన్నాయి కాబట్టి మనం అలా పెరిగామని చెప్తున్నారు. కానీ ఇప్పట్లో అండూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ స్టెప్ తీసుకుంటే ఇక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతది అని చెప్పడానికి ఏదైనా స్టెప్ ఉందా? అద్భుతంగా ఉంది. ఫస్ట్ సొసైటీయే మనకి విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ మన మీద పెట్టుకుంది. అంటే ఇంకా సరళమైన భాషలో చెప్తాను. నాకొక 8 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. అమ్మాయి, అబ్బాయి. వాళ్ళు స్కూళ్ళకి వెళ్తున్నారు. నాకన్నా ముందు టీచర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గుడ్ డిసిప్లినరీ వర్క్ అని టీచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందా లేదా? నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ నా పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, నాకు ట్యూషన్స్ ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అని పీర్ ప్రెషర్ పూర్వకం కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. థర్డ్, రిలేటివ్స్. ఇంతమంది చుట్టాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు పిల్లలు చదువుతున్నారా లేదా అని. ఇప్పుడు మనం ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇంట్లో మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మన పిల్లల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అని. ఆ ప్రెషర్ మళ్ళీ మనం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. నేను బేసిక్గా అనడం ఏంటి అంటే, ద చైల్డ్ ఈజ్ ఎనీ కేస్ అండర్ గోయింగ్ ఎ ఫెనామినల్ అన్నోన్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఈకో సిస్టమ్. పేరెంట్స్ కామ్ డౌన్ అయిపోవాలంటాను నేను. వద్దు కాంపిటీషన్. షుడ్ నాట్ స్ట్రెస్ మోర్ అ చైల్డ్. దీని అర్థం ఏంటి? చదివించద్దా అనను. దేవుడి దేవల్ల మా ఇద్దరు పిల్లలే IITians. చదువుకోకూడదని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక రాయిని మొయ్యడానికి ఎత్తుకుంటూనే బండరాళ్ళు మోసేయలేరు ఎవ్వరు కూడా. యూ షుడ్ స్టార్ట్. మన జిమ్మేనా అంతే కదమ్మా. ముందు ½ kg డంబుల్తో స్టార్ట్ చేస్తాం. యూ మే గో టు ఈవెన్ 16 kg డంబుల్. ఎన్ననో కొడతాం మనం. కానీ డేవన్నే ఎత్తేసి కొట్టేసేయలేంగా. ఇది ఎవరికి అర్థం కావాలి? మన శరీరం మనకు అర్థం అవుతుంది. మన పిల్లలు ఎవరికి అర్థం కావాలి? మాకే కదా అర్థం కావాలి. ఫస్ట్ ఇది కావాలి. దిస్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇప్పుడు అదేమంటారు, కంచె చేను మేస్తే నువ్వు కంచె వేసావు, ఆ కంచె వచ్చే చేనుని వేసేస్తుంది. మరి ఎవరికి చెప్పాలి? చేను తల్లిదండ్రులు కంచె లాంటి వాళ్ళు. అలానే ఏం చేస్తారు? నో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పుట్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, IITలు, ఆ ఇంజనీరింగ్లు, ఆ మెడిసిన్స్ వద్దబ్బా అంటారు. మరి చదివే వయసులో పిల్లలు చదవని కూడా చదవకపోతే మరి ఏం చెయ్యాలి? బేసిక్గా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు ద చైల్డ్ టు హెల్ప్ దెమ్ టు అవుట్బర్స్ట్ దర్ ఇమోషన్స్. ఇది వరకు ఇమోషన్స్ చాలా పెద్ద వయసు వస్తే కానీ ఉండేవి కాదు. సరళంగా అలా సున్నితంగా ఉండి ఎప్పుడో పెద్ద కోపమో ఏడుపులో. అలా కాదు. పిల్లలకి అసలు ఎంత ఇప్పుడు ఆత్మాభిమానం ఉంది తెలుసా తల్లి. ఒక 4-5 ఏళ్ల పిల్లవాడిని నువ్వు ఇది వరకు జోకులు వేసేసేవాళ్ళు. ఇంట్లో మేనమామలు వాళ్ళు వీళ్ళు దులుపుకొని పోయేవాళ్ళం అందరం. ఇప్పుడు అలా కాదు. మీరు 4 year oldని ఒక జోక్ వేసి చూడండి, వాడు కళ్ళు స్టేర్ చేస్తాడు. అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్. అది రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. రెచ్చగొట్టకూడదు దాన్ని. కంపారిజన్స్ మానేసేయాలి. ఇదివరకు ఇళ్లలో పిల్లలందరూ ఒక్కలాగే పెరిగిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ చైల్డ్ ఒకలాగా పెరుగుతున్నారు, సెకండ్ చైల్డ్ చాలా గారాబంగా పెరుగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనమే ఒక వర్ల్పూల్ క్రియేట్ చేసేస్తున్నాం. దీనికి ఏం చేస్తాం మనం? మొబైల్ ఫోన్స్ దీనికి తోడు ఒక పిశాచం అంట కడతాం వాళ్ళకి. ఎందుకని? అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇది నేను చాలాసార్లు రిపీట్ చేశాను, వి అవర్సెల్స్ వాంట్ అవర్ ఓన్ స్పేస్. మనకు స్పేస్ కావడానికి కోసం ఏం చేస్తాం? వాళ్ళు ఇంకో స్పేస్కి పంపిస్తున్నాం. ఇట్ ఇస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ అ పేరెంట్ అమ్మా. ఎవరిని బ్లేమ్ చెయ్యను నేను. తప్పదు. అందుకే మీరు మెంటలీ ఫిజికలీ ఓపిక ఉన్నప్పుడే పేరెంట్ అవ్వండి. ఏం తొందరలేదు. మీరు పెళ్లి తొందరగా వాళ్ళే చేసుకోండి. చిలక గోరింకలుగా జమ్మని లైఫ్ బతికేసేయండి. కానీ తల్లి అవ్వాలంటే, ఎస్పెషలీ మదర్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవ్వగలిగిందంతా ఆవిడే, లాక్కోగలిగిందంతా ఆవిడే.